రెహమాన్కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అని ఒక చోట, మరో చోట దర్గా ఇష్యూపై రామ్ చరణ్పై అనేక వివాదాలు వచ్చాయని చెప్పి చాలా రకాల పోస్టులు ఉన్నాయి సార్ వరప్రసాద్ గారు. కానీ మొత్తం మీద అంటే ఒకవేళ రామ్ చరణ్ గారు ఏమన్నా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద కాన్స్టిట్యూషనల్ రైట్గా ఏ ధర్మాన్ని కానీ ఏదో ఒక మార్గాన్ని ఎంచుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని చెప్పొచ్చా సార్? ఉన్నదమ్మా, ఉన్నది. అట్ ది సేమ్ టైం తన అభిప్రాయం వెలిబుచ్చొచ్చు. అయితే ఆ వెలిబుచ్చే టైంలో హిందువులు యొక్క మానసికంగా బాధపడేటువంటి వ్యాఖ్యలు అతను చేశారా లేదనేది ఇంపార్టెంట్. హిందువులు బాధపడేట్టుగా అతను వ్యాఖ్యలు ఉంటే ఓకే, ఆయన క్షమాపణ చెప్పమని అడగచ్చు. అట్లాంటిది ఏం లేకుండా జనరల్గా తన అభిప్రాయం ప్రకారంగా తను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసిన అందులో తప్పేమీ లేదు సార్. ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ అడుగుతాను సార్. మనోభావాలు దెబ్బతీసే అనే అంశాన్ని చట్టం ఎలా పరిగణిస్తుంది? ఇప్పుడు ఈ మాటలు అనకూడదు అని ఎక్కడా మనకి పుస్తకంలో లేదు. అట్లా కాదు కదా. ఇప్పుడు మీకు కూడా ఇప్పుడు అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఎట్లా పడితే అట్లాగ మాట్లాడొద్దని చెప్పడం జరిగింది. అవును. సో ఏది జస్టిఫైబుల్ గా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళని ఒక వర్గాన్ని అవమానపరిచినట్లుగా అతని వాక్యం ఉండకూడదు అంతే. ఆయనే ఉంది. ఇప్పుడు అల్లా నన్ను ఆశీర్వదించాలంటే తప్పేం కాదు. ఎందుకంటే మనకు 3 దేవతలు ఉన్నారు. మనం అందరినీ గౌరవిస్తాం. మన హిందూ సంప్రదాయం, మన సెక్యులర్ కంట్రీ అని అంటున్నాం. మనం ఎవరు ఎన్నన్నా మనం అందరినీ గౌరవిస్తున్నాం, అందరితో పంచుకుంటూ పోతున్నాం. మనం ఎవరు మన దగ్గర మన గొళ్ళకు వచ్చినా రాకపోయినా మనం పట్టించుకోం. మనం ఇంకోళ్ళు పిలిస్తే మనం వెళ్తాం, వాళ్ళు ఆదరిస్తాం, వస్తాం ఫ్రెండ్లీగా. అంతే కదా సార్? అంతే. అంటే ఇక్కడ బహుశా చివరిగా సార్ వరప్రసాద్ గారు, అయ్యప్ప మాల ధారణ సమయంలో జరిగిన ఒక చర్య కాబట్టి ఎక్కువ మంది స్పందిస్తున్నారని అనుకోవాలా, మనం అన్వయించుకోవాలా? అంటే ఒకటమ్మా, ఇగ్నరెన్స్ అమ్మా. ఒక్కొక్కసారి ఇగ్నరెన్స్, మన భగవద్గీత ఏం చెప్పింది? ఇగ్నరెన్స్ నుంచి బయటికి రావాలి, ఎన్లైటన్మెంట్ జరగాలి. ఎన్లైటన్మెంట్ జరగాలి అని ఏంటంటే ఇటువంటి వాటన్నిటిలో సమదృష్టితో కలిగి ఉండాలి. ఇప్పుడు ఆయన మాల్లో ఉండి వెళ్ళాడు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇప్పుడు ఆ లెక్కన వావర్ స్వామి దగ్గరికి ఎవరు పోకూడదు హిందువులు అనేవాళ్ళు. కొన్ని లక్షలాది మంది పోతున్నారు అని నాటం లేదట. ఇప్పుడు చెప్తున్నాను, నేను కూడా 21 times శబరిమల వెళ్ళి ఉన్నాను. ఇంతకు ముందు మనకి ఏవి సుబ్బారావు గారని ఐపీఎస్, ఆయన పోలీస్ అకాడమీకి డైరెక్టర్గా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఆయనతో పాటు వెళ్ళాను. తర్వాత ఒక్కొక్కసారి ఆయన కాకుండా నేను విడిగా వెళ్ళినప్పుడు అప్పుడు జిఏ రహీం అని డిఐజీ అడ్మినిస్ట్రేషన్ ఉండేవాళ్ళు మనకు ఉభయ రాష్ట్రాల్లో. ఆయనకి చెప్తే ఆయన అంతకుముందు జాయింట్ డైరెక్టర్గా ఉన్నాడు పోలీస్ అకాడమీలో సుబ్బారావు గారితో పాటు. ఆయన నాకు అక్కడికి లెటర్ రాసి పంపించేవాడు శబరిమలకి. వాళ్ళు అక్కడ అకామిడేషన్ దర్శనం అని చూసేవాళ్ళు ఎస్పీలు. మరి ఆయన ముస్లిం, నాకు కోఆపరేట్ చేసి లెటర్ పంపించలే అక్కడికి, వరప్రసాద్ గారు వస్తున్నారు రిసీవ్ చేసుకోండి అని. సో కాబట్టి సమదృష్టితో ఉండాలి, సమభావంతో ఉండాలి. మనం అందరినీ కూడా గౌరవించే నేచర్ మన బై బర్త్ మన హిందూ సాంప్రదాయంలో ఉన్నది. పరమత సహనం అనేది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి మనం ఇంతమందిని మనతో పాటు సంచరించగలిగేట్టుగా చూసుకుంటున్నాం భారతదేశంలో. చాలా మంచి సందేశం ఇచ్చారు వరప్రసాద్ గారు. చట్టబద్ధమైన విషయాలు చెప్పారు, అలాగే చట్టపరమైన విషయంతో పాటు మంచి ఒక సామాజిక సందేశం పరమత సహనాన్ని గురించి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు వరప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం. అండ్ అలాగే స్వామి